కథ పేరు గాడిదకు చదువు. ఒక దేశానికి ఒక పెద్ద మనిషి వచ్చి చేరాడు. తాను మహా విద్వాంసుడినని, ఎంత చదువురాని వారికైనా చదువు చెప్పగలనని ఆయన అడిగిన వారికల్లా చెప్పుకున్నాడు. కాలక్రమేణా ఈ వార్త ఆ దేశపు రాజుకు తెలిసింది. ఆయన ఈ విద్వాంసుని తన కొలువుకు పిలిపించి, ఏమయ్యా, నువ్వు ఎటువంటి సుంటలకైనా చదువు చెబుతావని విన్నాను, నిజమేనా అని అడిగాడు. చిత్తం మహాప్రభు, డబ్బిచ్చే దాత ఉండాలే గాని 10 ఏళ్ళు గడివిస్తే గాడిద చేత వేదపాఠాలు చెప్పించును అన్నాడు విద్వాంసుడు. మా దివానంలో ఓ గాడిద ఉన్నది, దాని చేత వేదం చెప్పించడానికి ఏం తీసుకుంటావు అని అడిగాడు రాజు. 10 ఏళ్ళు గడువివ్వండి, నెల ఒక్కింటికి 1000 వరహాలిప్పించండి అన్నాడు విద్వాంసుడు. 10 ఏళ్ల అనంతరం గాడిద వేదం చదవలేకపోతే నీ తల తీయిస్తాను, తెలిసిందా అన్నాడు రాజు. నిరభ్యంతరంగా తీయించండి అన్నాడు విద్వాంసుడు. రాజు ఆ రోజునే విద్వాంసుని 1000 వరహాల నెలజీతం మీద గాడిదకు ఉపాధ్యాయుడిగా నియమించాడు. ఇదంతా చూసిన ఆప్తుడొకడు విద్వాంసుడితో, ఇదేం పని, 100 ఏళ్లకు మాత్రం గాడిద వేదపాఠాలు చదువుతుందా? నీ ఆయుర్దాయం 10 ఏళ్ళు దాటకుండా చేసుకున్నావే అని అడిగాడు. 10 ఏళ్లకు నేనే చేస్తానని ఎందుకు అనుకోవాలి? ఈలోగా గాడిద చావకూడదా, రాజు చావకూడదా అన్నాడు విద్వాంసుడు.